నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కీర్తి గారు రచించిన ఒక మంచి చక్కని కథను విందాం. జాబ్‌కి వెళ్ళే తల్లిదండ్రులు తప్పకుండా వినండి. ఆమెకి ఆఫీస్‌లో వర్క్ ఎక్కువగా ఉండటంతో నెలల బిడ్డను చూసుకోవటానికి ఒక కేర్ టేకర్‌ని ఇంట్లో పెట్టుకుంది. కానీ పాప రోజురోజుకి హుషారు లేకుండా డల్‌గా ఉంటుంది. కారణం తెలియక బాధపడుతున్న ఆమె తన కొలీగ్ ఇచ్చిన సలహాతో ఇంట్లో సీసీ కెమెరా పెట్టింది. తర్వాత రోజు కెమెరాలో జరిగింది చూసి కుప్పకూలిపోయింది. అసలు ఏం జరిగిందో వినండి. చిన్నారి జాగ్రత్త, నేను సాయంత్రం వస్తాను. చక్కగా పాలు తాగి హాయిగా బజ్జో బంగారం. నువ్వు నవ్వే చిరునవ్వును చూస్తే అస్సలు వెళ్ళాలని లేదు బంగారు అని ముద్దులు పెడుతూ మాట్లాడుతుంది స్వర తన 6 నెలల కూతురితో. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆశతో బాగా చదివి ఒక పెద్ద కంపెనీలో సీఈఓ పదవిలో ఉంది స్వర. ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్ళు సంబంధం చూడటం, పెళ్ళి అవటం, ప్రెగ్నెన్సీ రావటం అన్నీ వెంటనే అయిపోయాయి. 9 నెలలు వచ్చే వరకు ఆఫీస్కి వెళ్తూనే ఉంది. పాప కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకుంది. వీలైనప్పుడు నెలకోసారి పాపని కూడా తోడు పెట్టుకొని 1 గంట వెళ్ళి వస్తుంది. కానీ చాలా పనులు మిగిలి ఉన్నాయి. ఒక ప్రాజెక్టు విషయం అయి తను తప్పక వెళ్ళాల్సిన అవసరం. పాపని వదిలి వెళ్ళాలి అని లేకున్నా తప్పక తన కొలీగ్ ఇచ్చిన సలహాతో తన పాపని చూసుకునే కేర్ టేకర్ని తనకు ఒకరిని చూసి పెట్టమంది. మరోరోజే తీసుకువచ్చింది కొలీగ్. నమస్కారం అమ్మా. నమస్తే. నా పేరు మల్లిక. మీ పాపని చూసుకోవటానికి మనిషి కావాలి అని అన్నారు కదా. మీ కొలీగ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమె నాకు చెప్పింది. ఓ నువ్వేనా, సరేరా అంటూ డోర్ తీసింది. మల్లిక, మాకు అంటూ ఉంది ఈ ఒక్క పాపే, మా ప్రాణం. మేం పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 8 గంటలకు వస్తాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఇంకొక గంట కావచ్చు. నీకు నెలకు 10,000 ఇస్తాం. మా పాపని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అని అన్నీ అడిగి తెలుసుకుంది. ఒకరోజు మొత్తం ఇంట్లో ఉండి ఎలా చూసుకుంటుంది అని చూశాకే పనికి వెళ్ళాలి అని డిసైడ్ అయింది స్వరూప. తన బంగారంని వదిలి వెళ్ళాలి అని లేకపోయినా తప్పదు కదా అని బయలుదేరింది. డోర్ వరకు వెళ్ళగానే బాధ తట్టుకోలేక మళ్ళీ 2 అడుగులు వేసి తన బిడ్డని గుండెకు హత్తుకుంది. తన ప్రేమని చూసి అవినాష్ ముందుకు వచ్చి స్వర భుజాలపై చేతులు వేసి, స్వర, అత్తారింటికి పంపినట్లు ఇంత బాధపడితే ఎలా చెప్పు. సాయంత్రం అయితే వచ్చేస్తాం కదా, ఓన్లీ ఫ్యూ డేసే కదా. పద వెళ్ళండమ్మా. మీ పాపని నా పాపలా చూసుకొని జాగ్రత్తగా చూసుకుంటా. నా బంగారు తల్లి, అమ్మకి బాయ్ చెప్పు అని స్వర చేతుల్లో నుంచి పాపని తీసుకొని భుజాన వేసుకొని జో కొడుతూ పాట పాడుతూ ఉంది మళ్ళీ. వెళ్ళాలని లేకున్నా తప్పక వెళ్తుంది స్వర. ఏం అదృష్టమే నీది. నెలకు 10,000 అంటే రాజ బతుకు బతకొచ్చిక. హాయిగా ఏసీ గదుల్లో కూర్చొని పగలంతా ఉండొచ్చు అని మళ్ళీ అనుకుంటూ ఉండగానే పాప ఏడుపు వినిపిస్తుంది. అబ్బా, వచ్చే వరకు ఉండరాదు. ఇంత ఉన్నావు, అంత నోరు వేసుకొని ఏడుస్తావు ఎందుకు అంటూ వెళ్తుంది. ఏం కావాలే నీకు, ఆకలి చస్తుందో ఏమో అని డబ్బా కలిపి నోట్లో పెడుతుంది. అయినా ఏడుపు ఆపటం లేదు పాప. ఆ ఏడుపుకి చిరాకు వచ్చిన మళ్ళీ పాపని వీపులో కొడుతుంది. పాప ఇంకా ఏడవడం ఆపకుండా ఏడుస్తూనే ఉంది. ఈసారి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. పైకి లేపి మంచం మీద పడేసింది. ఒసేయ్, ఆపవే ముందే, నాకసలే కోపం ఎక్కువ. పీక పిసికి పడేస్తా. ఏమనుకుంటున్నావో. మళ్ళీ ఏడుపు పెంచేసరికి ఆ పసిప్రాణంని నోటి చప్పుడు రాకుండా నోటికి గుడ్డ కట్టి టీవీ సౌండ్ పెంచి సోఫాలో కూర్చొని యాపిల్ తింటూ కూర్చుంది. పాప ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఎప్పుడు పడుకుందో అస్సలు తెలియలేదు. టైం చూసి అమ్మో వాళ్ళు వచ్చే టైం అయింది అని పాపకి పాలు తాగించి పొద్దున్నుంచి అలానే ఉన్న ప్యాంపర్ తీసి పాప ఒళ్ళు తుడిచి శుభ్రంగా తయారు చేస్తుంది. పొద్దుటి నుంచి ఆకలితో ఉన్న పాప
పాలు పట్టగానే గబగబా తాగేసి పడుకుంది. బంగారం అంటూ వచ్చిన స్వర పాప నిద్ర పాడు చేయలేక ఉండిపోతుంది. నిద్రలో ఉన్న చాలాసేపు ఎత్తుకొని ముద్దాడి హత్తుకొని సంబరపడిపోయి సంతోషిస్తుంది. మళ్ళీ ఏం ఇబ్బంది అయితే లేదుగా, మా చిన్నారి ఏం ఏడవలేదుగా? లేదమ్మగారు, అంతా బాగానే ఉంది. ఇంతసేపు ఆడుకొని ఆడుకొని ఇదిగో ఇప్పుడే పడుకుంది. అవునా, కాసేపు ఆడుకోవాలి పాపతో అని త్వరగా వచ్చా. పర్లేదులే, సరేలే, ఇక నువ్వు వెళ్ళు. బంగారు తల్లి, కాసేపు లేరా, నీతో ఆడుకోవాలి అని తన చిన్ని చేతులను ముద్దాడి తన మొహంని చూస్తూ అలానే పడుకుంది. మళ్ళీ లేవడం, ఆఫీస్కి వెళ్ళటం, రాగానే పాపని కాస్త ముద్దాడి పడుకుండిపోవటం. ఆఫీస్ బాధ్యతలు, తల్లి మనసు రెండింటి మధ్య నలిగిపోతూ ఉంది స్వర. తనను నమ్ముకున్న కంపెనీని వదలలేక, పాపని వదిలి ఉండలేక దిగులుగా కూర్చున్న స్వరాన్ని చూసి తన కొలీగ్ వచ్చి ఏం జరిగింది అని అడిగింది. అమ్మ నాన్న వాళ్ళు, అత్త మామ వాళ్ళు పల్లెటూరులో ఉంటారు. మేము వర్క్ వలన ఇక్కడ. పాపను చూసుకోవటానికి ఒక అమ్మాయిని పెట్టాం. బాగానే చూసుకుంటుంది, కానీ పాప ఇంతకు ముందులా యాక్టివ్గా ఉండటం లేదు. చాలా డల్గా ఉంటుంది. వెళ్ళేసరికి పడుకుంటుంది. ఇంతకు ముందులా నవ్వటం, కేరింతలు కొట్టడం చేయటం లేదు. మనసులో కొండంత బరువు మోస్తున్న ఫీలింగ్. అందుకే నేను జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంటున్నా. నాకంటే నా పాపే ముఖ్యం. స్వర, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒక సైకాలజిస్ట్గా మాత్రమే కాదు, ఒక తల్లిగా చెప్తున్నా. పాప నీ ప్రేమని మిస్ అవుతుంది కావచ్చు, కానీ అదే కారణం అని కూడా చెప్పలేం కదా. నువ్వు నీ కెరియర్ని ఇంతటితో ముగించేద్దామని అనుకోవడం మాత్రం సరికాదు. అసలు పాప ఎందుకు అలా ఉందో తెలుసుకో. నువ్వు నీ పాపను చూసుకోవడానికి పెట్టిన అమ్మాయి పాపని నీ ముందు చూసుకున్న విధంగా చూసుకుంటుందా లేదా తెలుసుకో. ఒక పని చెయ్యి, నైట్ ఇంటికి వెళ్ళాక తను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరాలు సెట్ చేయి. ఇప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ చేసి వెళ్ళాక పని ముగించుకో. తను బాగా చూసుకోక పాప అలా ఉంది అనంటే అప్పుడు వర్క్ మానేయి. లేదంటే మంచి హాస్పిటల్లో చూపిద్దాం. నువ్వు మాత్రం ఇలా బాధపడకు. తన కొలీగ్ ఇచ్చిన సలహాతో ఇంటికి వెళ్ళగానే ఆ పని చేసి మరునాడు పని ముగించుకొని వచ్చిన తర్వాత పాపని ఒడిలో పడుకోబెట్టుకొని బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో చూస్తూ ఉంది. కాసేపు అయ్యాక తను చూసిన సంఘటనకి తన బిడ్డని గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. స్వర, ఏడవకు, ఏమైంది అని అడిగిన భర్తకు ల్యాప్టాప్లో స్వర చూపించింది చూసి కోపంతో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మళ్ళీని అరెస్ట్ చేపిస్తాడు. కొన్ని కష్టాలు కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుకుతాయి. మరుసటి రోజు ఆఫీస్ బోర్డ్ మీటింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్గా మీటింగ్ ఏర్పాటు చేయటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మన ఆఫీస్లో మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిలు, అమ్మలు కొన్ని ప్రాబ్లమ్స్ వలన జాబ్ మానేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ను మనం కొంచెం తగ్గించగలిగితే వాళ్ళు జాబ్ మానేయాల్సిన అవసరమే లేదు. దానివలన మన సేల్స్ కూడా పెరిగి మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది. ఓకే, లాభం వస్తుంది అంటే మాకు ప్రాబ్లం లేదు అని అందరూ అంటూ అసలు ఏం చేయాలి అని అనుకుంటున్నారు అని అడుగుతారు. యంగ్ అమ్మాయిలు లేట్ నైట్ అవుతుంది అని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలా ఇబ్బంది ఉన్నవారికి 10కి కాకుండా 7కి వచ్చేలా చర్యలు తీసుకుంటే వాళ్ళు ఈవినింగు 4 కల్లా వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ లేట్ అయినా పర్లేదు, మార్నింగ్ ఇంట్లో పనులు చూసుకొని కాస్త లేటుగా వస్తాం అని అనుకునే వారి కోసం ఈవినింగ్ షిఫ్ట్ పెట్టాలి. అప్పుడు వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తారు. దాంతో పని నాణ్యత పెరిగి సంస్థకు లాభాలు రావడం ఖాయం. అందరూ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. మరో విషయం, పిల్లల్ని వదిలి ఆఫీస్కి వచ్చి వర్క్ చేయలేక చాలామంది జాబ్ మానేస్తున్నారు. ఆఫీస్లో ఒక రూమ్లో పిల్లల్ని చూసుకోవటానికి 2 మనుషుల్ని పెట్టి చూసుకుంటే వాళ్ళ తల్లులు
ప్రశాంతంగా పనిచేసుకుంటారు. దానివలన వచ్చే నష్టం, అయ్యే సమయం వృధా మనకు వచ్చే లాభాలతో పోలిస్తే చాలా తక్కువ అని తడబడుతూ చెప్పింది. అందరిలో మౌనం చూసి తను ఆశించింది అయ్యే పని కాదు అని, ఇక నేను పని మానేయటమే మంచిది, నాలాంటి వాళ్ళకి నేను ఏం సహాయం చేయలేను, ఇక నేను పని మానేద్దామని అనుకుంటున్నా అని చెప్పబోయే సమయంలో అందరూ నవ్వుతూ చైర్లో నుంచి లేచి క్లాప్స్ కొట్టారు. స్వర ఎన్నో విజయాలు సాధించినా తనలాంటి తల్లులకు సంతోషం అందించే ఈ విజయం ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది. విజయ ఆనందంతో కోటి దీపాల వెలుగుతో స్వర మొహం ప్రకాశించింది. తను అనుకున్నది అయినందుకు కాదు, తనలాంటి తల్లులకు ఆనందం లభిస్తుంది అని. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.